హలో అండి. వెల్కమ్ టు సినీ టాక్స్ విత్ రాజు. ఈరోజు మనం 'డీసీ' మూవీ ఎలా ఉందో ఓవరాల్‌గా రివ్యూ చూద్దామండి. సో, 'డీసీ' సినిమా ఓవరాల్‌గా చెప్పాలంటే ఇది ఒక రా అండ్ ఇంటెన్స్ రివెంజ్ యాక్షన్ డ్రామా. సినిమా బేసిక్ స్టోరీ చూస్తే రివెంజ్ కాన్సెప్ట్ కొత్తగా ఏమీ అనిపించదు. కానీ డైరెక్టర్ అరుణ్ మాథేశ్వరన్ ఆ సింపుల్ స్టోరీని చాలా రా అండ్ రియలిస్టిక్ ట్రీట్‌మెంట్‌తో ప్రెజెంట్ చేశాడు. యాక్షన్ సీక్వెన్సెస్, సినిమాటోగ్రఫీ, విజువల్స్ అండ్ ఓవరాల్ మేకింగ్ సినిమాకి మంచి ఫీల్ తీసుకొచ్చాయి. స్టోరీ 2011 బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుంది. దేవదాస్ క్యారెక్టర్‌లో లోకేష్ కనగరాజ్‌ని చూస్తాం. పోలీస్ సిస్టమ్‌తో సంబంధం ఉన్న ఒక సీరియస్ కాన్‌ఫ్లిక్ట్ తర్వాత దేవదాస్ అండ్ తన టీమ్ రివెంజ్ తీసుకునే ప్రాసెస్ మీద మెయిన్ స్టోరీ నడుస్తుంది. లోకేష్ కనగరాజ్ యాక్టింగ్ డెబ్యూ అని చెప్పాలి. ఆయనకి ఈ రగ్డ్ అండ్ డీగ్లామరైజ్డ్ రోల్ బాగా సెట్ అయింది. స్క్రీన్ మీద ప్రెజెన్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఎమోషనల్ సీన్స్ అయినా, యాక్షన్ సీన్స్ అయినా కన్విన్సింగ్‌గా పెర్ఫార్మ్ చేశాడు. వామిక గబ్బి కూడా సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చాలా బాగా చేసింది. ఆమె పర్ఫార్మెన్స్ ఎమోషనల్ సైడ్‌ని స్ట్రాంగ్‌గా క్యారీ చేసింది. యాక్షన్ పోర్షన్స్‌లో కూడా బాగా ఇంప్రెస్ చేసింది. కానీ సినిమాలో బిగ్గెస్ట్ హైలైట్ ఎవరంటే డెఫినెట్‌లీ అనిరుద్ బీజీఎం. అనిరుద్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆల్మోస్ట్ ప్రతి ఇంపార్టెంట్ సీన్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళింది. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్‌లో బీజీఎం చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర అయితే మ్యూజిక్ వల్ల థియేటర్‌లో మంచి హై వస్తుంది. సినిమాలో వయలెన్స్ అండ్ గోర్ కూడా ఎక్కువగా ఉంటాయి. కానీ అవి స్టోరీకి కనెక్ట్ అయ్యి ఉంటాయి కాబట్టి అన్నెసెసరీగా అనిపించవు. యాక్షన్ సీక్వెన్సెస్ రాగా ఇంటెన్స్‌గా డిజైన్ చేశారు. ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్, ఇంటర్వెల్ బ్లాక్, కొన్ని ఎమోషనల్ సీన్స్ అండ్ యాక్షన్ బ్లాక్స్ సినిమాలో మేజర్ హైలైట్స్. ఫస్ట్ హాఫ్ ఓవరాల్‌గా ఎంగేజింగ్‌గా ఉంటుంది. సెకండ్ హాఫ్‌లో కూడా కొన్ని ఎక్సలెంట్ మూమెంట్స్ ఉన్నాయి. కానీ అక్కడక్కడ పేసింగ్ కొంచెం స్లోగా అనిపిస్తుంది. మెయిన్ డ్రాబ్యాక్ ఏంటి అంటే స్టోరీ కోర్ పాయింట్ ప్రెడిక్టబుల్‌గా ఉంటుంది. హీరో విలన్ కాన్ఫ్లిక్ట్‌ని ఇంకా డీప్‌గా ఎక్స్‌ప్లోర్ చేసి ఉంటే ఎమోషనల్‌గా ఇంపాక్ట్ అయిన స్ట్రాంగ్‌గా ఉండేది. కొన్ని డెసిషన్స్ కూడా కొంచెం కన్వీనియంట్‌గా అనిపిస్తాయి. అయినా సరే టెక్నికల్ క్వాలిటీ, యాక్షన్ పర్ఫార్మెన్స్ అండ్ అనిరుద్ బీజీఎం వల్ల సినిమా ఓవరాల్‌గా ఎంగేజింగ్ ఉంటుంది. ఫైనల్‌గా చెప్పాలంటే 'డీసీ' ఒక రా, స్టైలిష్ అండ్ ఇంటెన్స్ యాక్షన్ రివెంజ్ డ్రామా. స్టోరీ సింపుల్ అయినా ప్రెజెంటేషన్ డిఫరెంట్‌గా ఉంది. లోకేష్ పర్ఫార్మెన్స్, వామిక గబ్బి పర్ఫార్మెన్స్, అరుణ్ మాథేశ్వరన్ టేకింగ్ అండ్ ఎస్పెషల్లీ అనిరుద్ బీజీఎం సినిమాకి మేజర్ స్ట్రెంగ్త్. యాక్షన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి థియేటర్‌లో డెఫినెట్‌లీ బెటర్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. నా రేటింగ్ ఈ మూవీకి 3.5 ఔట్ ఆఫ్ 5 అండి. ఓవరాల్‌గా రా యాక్షన్, స్ట్రాంగ్ బీజీఎం అండ్ ఇంటెన్స్ థియేట్రికల్ మూమెంట్స్ కోసం ఒకసారి వాచ్ చేయొచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.